सर्वरूप धरम शांतम सर्वनाम धरम शिवम सर्वरूप धरम शांतम सर्वनाम धरम शिवम सच्चिदानंद रूपम अद्वैतम सच्चिदानंद रूपम अद्वैतम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम प्रेम स्वरूपुलारा embodiments of divine love. सर्वरूप धरम शांतम शांतम అన్ని రూపములు కూడాను శాంతమును ధరించినటువంటివి. All forms are full of peace. అన్ని రూపములు కూడాను శాంతిని ఆశించినవి. All forms aspire for peace. అన్ని రూపములు కూడాను శాంతిని అభిలషించినవి. All forms desire for peace. అన్ని రూపముల యొక్క గమ్యము శాంతమే. The goal of all forms is peace. అట్టి శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక సాధనలు సలుపుతున్నాడు. For the sake of that peace, all beings are doing some spiritual practices. తెల్లవారి నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పరుండినంత వరకు కూడాను మానవుడు చేసే సమస్త కర్మల యందు కూడాను శాంతి 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 శాంతిని అభిలషిస్తున్నాడు. From dawn to dusk, in all the activities that man undertakes, he looks for peace. సర్వనామం ధరం శివం. ప్రతి మానవుడు కూడాను మంగళాన్ని ఆశిస్తున్నాడు. Every man aspires for auspiciousness. ఎట్టి కార్యములు ఎందుకు కూడాను తాను అమంగళాన్ని ఆశించడు. He never desires for any inauspicious things. తానే మంగళ స్వరూపుడు. He is the very form of auspicious. మంగళం తనయందే ఉన్నది. This auspiciousness is within him. తన చుట్టూ ఉన్నది. It is around him. సర్వము మంగళ స్వరూపమే. Everything is a form of auspiciousness. కారణం What's the reason? విష్ణువు కారణ స్వరూపుడు. God is the cause. జగత్తు కార్యస్వరూపము. The world is the effect. మానవుడు కార్యకారణ స్వరూపుడు. Man is the embodiment of cause and effect. కనుక దివ్యత్వము దైవత్వము మానవత్వము ఒకని యందే ఇమిడి ఉంటున్నది. Divinity and humanity are inherent in every person. అయితే ఈ జగత్తునందు అనేక విధములైనటువంటి యొక్క అల్లకల్లోలములు అశాంతులు విజృంభించిపోయినాయి. But in this world, today we find everywhere unrest, chaos and confusion. ప్రతి వ్యక్తి కూడాను నిర్విరామ కృషి కలుపుతున్నాడు. Every man is doing relentless, నిరంతర తాపత్రయం పొందుతున్నాడు. ceaseless troubles he has, హద్దు లేని ఆశలను పొందుతున్నాడు. limitless desires he has. అప్రాప్త రూప్తికై ప్రాప్తినికి తాను ప్రాకులాడుతున్నాడు. He is struggling to attain the unattainable. అయితే ఈ విధమైనటువంటి ప్రాప్తి ఏ విధంగా మనకు లభ్యమవుతుంది? But how can you attain the goal? మనలో ఉండినటువంటి యొక్క కొన్ని సందేహములను, కొన్ని దుర్గుణములను, కొన్ని దురాశలను, కొన్ని దురభ్యాసములను మనం దూరం చేసుకోవాలి. We have to give up and sacrifice certain bad habits, bad qualities and doubts. మహాభారత యుద్ధము 18 దినములు జరిగింది. The battle of Mahabharata took place for 18 days. రామారావణ యుద్ధము 75 దినములు జరిగింది. The war between Rama and Ravana was there for 75 days. కానీ But అంతటితో ఈ యొక్క యుద్ధమును సమాప్తి కాలేదు. the battles did not cease with that. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యుద్ధములు
5,000 సంవత్సరం లోపలనే 5,600 యుద్ధములు జరిగినాయి. In 5,000 years, 5,600 battles have taken place in this physical world. ఇంకా మానవుడు ఏ విధమైనటువంటి దీన్ని విజయాన్ని సాధించాడు? But what victory did man attain? మానవుని యొక్క హృదయం నుండే నిరంతరము యుద్ధం జరుగుతూనే ఉంటున్నది. In the heart of man, there is the eternal battle. ధర్మాధర్మముల యొక్క ఘర్షణ జరుగుతుండాలి. There is the conflict between righteousness and సత్యాసత్యముల యొక్క యుద్ధము రణరంగము జరుగుతుండాలి. There is a conflict between truth and untruth. ఈ యుద్ధములకు అంత్యం ఎప్పుడు? When will this battle end? ఈ విధమైన అశాంతికి అంత్యం ఎప్పుడు? When is the end of this restlessness? మానవుడు ఎన్నో సాధనలు సలుపుతున్నాడు, Man is doing any types of sadhana, కానీ శాంతిని నోచుకోలేకపోతున్నాడు. but he is not able to attain peace. దిన దినమునకు శాంతి అత్యంత దూరం అయిపోతున్నాడు. Day by day, peace is going far away from man. కారణం ఏమిటి? What's the reason? తన యొక్క చర్యలు సక్రమమైనట్టు లేకపోవటమే. His behavior is not proper. తాను శాంతమైనటువంటిది లోపల ఉండినకుడును Though he has peace inside him, ఆ శాంతిని తాను అనుభవించలేకపోతున్నాడు, he is not experienced, ఆచరించలేకపోతున్నాడు, he is not able to practice, ఆనందించలేకపోతున్నాడు. he is not able to delight. లౌకికమైన వాంఛలు, భౌతికమైనటువంటి చేష్టలే దీనికి మూల కారణం. Worldly desires and material causes are responsible for this. కనుక మొట్టమొదట మానవుని యొక్క మనస్సు యొక్క పరివర్తన కావాలి. First and foremost, there should be mental transformation in man. మానసిక పరివర్తన లేక మనిషి ఎన్ని సాధన కలిపినప్పటికీ ఇది కేవలము ఒక వ్యర్థమే అయిపోతుంది. Without mental transformation, any number of sadhanas a man does, they are a waste. ఒక శ్రీమంతుడు నిరంతరము భగవంతుని ప్రార్థిస్తూ ఉండినాడు. There was a rich man who was praying to God all the time. అతని మిత్రుడు అతని గృహమునికి ప్రవేశించాడు. A friend of his came to his home. ఇతను చేస్తున్నటువంటి సాధనలు, పూజలు అన్ని గమనించాడు. He observed all the sadhanas and worships that this person was doing. ఆ మిత్రుడు అడిగాడు, The friend asked him, స్నేహితుడా, "Oh friend, నీకు ధనము కావలసినంత ఉన్నది, you have a lot of wealth. గొప్ప కీర్తియా, గొప్ప వ్యాప్తి అయినది, You have got name and fame. ఆరోగ్యము ఎట్టి కొరతలు లేదు, There is no depth of health for you. సిరి సంపదనే కాకుండా సంతాన సంపదలు కూడాను సంపుష్టిగా ఉంటున్నాయి. Not only worldly wealth, you also have good progeny. నీవు దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? Then what are you praying for? ధనం కోసమా? కావలసినంత ఉన్నది. Is it for money? No, you have a lot of money. విద్య అవసరమైనంత ఉన్నది. You have a lot of education. తెలివితేటల మితిమీరిపోయినవి. Is it for intelligence? You are limitless. సిరి సంపదల కావలసినంత తుది తూగుతున్నాయి. Prosperity, you are full of prosperity. తినుటకు తిండి, You have food to eat, ఉండుటకు ఇల్లు, you got a house to live, కట్టుటకు బట్ట, clothing, కావలసినంత అనుకూలాలు ఉంటున్నాయి. all the comforts you have. దేనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? What are you praying for? పిచ్చివాడా, ప్రార్థన అనేటువంటిది ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన ఈ యొక్క వస్తు వాహనాల నిమిత్తం కాదు. Foolish one, prayer is not for the worldly wealth and properties. కోటి పేద వదలు కోటీశ్వరుని వరకు కూడాను కావలసినన్ని ఉంటున్నాయి. ఏదో ప్రాకృతమైనటువంటి అనుకూలాలు జరుగుతుంటాయి. Starting from a beggar to the richest man, they will have all worldly comforts. అయితే కోటి పేద తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. Even a beggar satisfies his hunger. కోటీశ్వరుడు తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. A millionaire also satisfies his hunger. అయితే అన్నములు అవి వేరు, ఆకలి ఒకటే. The foods may be different, but hunger is same. కోటీశ్వరుడు తన కడుపుకు బంగారు తినటం లేదు, A millionaire does not eat gold. వజ్రాలు మింగటం లేదు, He does not swallow diamonds. అన్నమే భుజిస్తున్నాడు. He also eats food. కూటి పేద కూడాను ఏదో గంజితో తన కడుపును నింపుకుంటున్నాడు. A beggar may fill his belly with ganji. తినేటువంటి తిండిలో వ్యత్యాసం ఉంటున్నది, కానీ ఆకలి ఒక్కటే. There may be difference in the food they eat, but hunger is one and the same. గొప్ప శ్రీమంతుడు A rich man తల్లి గర్భం నుండి పుట్టాడు. is born of mother's womb. ఒక బిచ్చగాడు తల్లి గర్భం నుంచే పుట్టాడు. A beggar also is born of mother's womb. కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు. A millionaire does not fall from the sky. కూటి పేద భూమి నుంచి పుట్టి రాలేదు. A beggar does not come from the earth. ఇద్దరు పుట్టడం తల్లి గర్భం నుండి. Both come from mother's womb. కాబట్టి జననము ఒక్కటే, Birth is one and the same. ఆకలి ఒక్కటే. Hunger is same. ఈ విధమైనటువంటి దీంతో ఏకత్వాన్ని మనం విశ్వసించాలి. You should believe in the oneness of everything. ఈ విధంగా మనం విచారణ చేస్తే మానవత్వంలో ఉన్నది ఒక్కటే, ఓన్లీ వన్ వన్ వన్. When we inquire into this truth, there is only one. దీనినే వేదం ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ, ఓన్లీ వన్.
Veda says there are not two, but only one. ఇత్యాది భావములు, ఇత్యాది సంకల్పములు, ఇత్యాది ఉపన్యాసములు, ఇత్యాది పఠనలు మనం నిత్యము కలుపుతూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. This type of chanting, this type of talk, and this type of thought, every day we are listening, we are thinking. కానీ ఆచరణలో లేకుండా పోతుండాలి. But it is not there in our practice. ఆచరణ అనేటువంటిది అత్యవసరం. Practice is most important. అశోక్ సింగ్ చెప్పాడు, Ashok Singhal said, మానవత్వంలో ఒక విధమైనటువంటి యొక్క మార్పు రావాలంటే బుకిష్ నాలెడ్జి కాదు, in order to bring about change in man, bookish knowledge is not important. ప్రాక్టికల్ నాలెడ్జి కావాలి. Practical knowledge is required. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటి? What is this practical knowledge? స్వానుభవంగా It should be one's experience, భగవత్ విశ్వాసంతో faith in God, నిజమైన సత్యాన్ని గుర్తించి recognize the truth, ధర్మ మార్గంలో ప్రవేశించి కర్మానుబంధం చేయాలి. enter the path, righteous path, and do your activity. కర్మానుబంధిని మనస్సులోకి మానవుడు కర్మ చేత బంధింపబడినటువంటి వాడు, Man is bound by activity, మరొక వస్తువు చేత కాదు. not by any material. కనుకనే ఆ పూజ చేస్తున్నటువంటి వ్యక్తి చెప్పాడు, The person who was worshipping said, అయ్యా నేను ధనకనక వస్తువాహనాదుల నిమిత్తమై పూజ చేయటం లేదు. I am not praying for wealth and property. ఇది మనం ఆశించినా ఆశించకపోయినప్పటికీ మనకు లభ్యమయ్యేది లభ్యమవుతుంది. అది Whether we aspire or not, what we have to get, we will get. రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యంబునన్ దాగినన్. Even if you hide yourself in a forest, either what you have to get, what you will not get, will come, definitely come. పోకన్మానదు దేహమే విధమునన్ పోషించి రక్షించినన్. Even if you protect your body and nourish it, the body has to go one day. ఎంతమంది డాక్టర్స్ ఉండినప్పటికీ, Any number of doctors may be there, ఎన్ని శక్తివంతమైనటువంటి ఔషధములు ఉండినప్పటికీ, there may be any strong medicines. కానీ పోకన్మానదు దేహం విధమునన్ పోషించి రక్షించినన్. The body will have to collapse one day or the other. రాకన్మానవు హాను వృద్ధులు మహారణ్యమునందాగినన్. Even if you hide in a forest, either danger or happiness, they will come. అడవుల యందున్న, Whether you are in the forest, ఆకాశమునున్న, in the sky, పట్టణమునున్న, in the city, పల్లెనున్న, village, గుట్ట మీదనున్న, hillock, నట్టేటబడి ఉన్న, stream, మన ప్రాప్తి మనకు లభ్యమవుతుంటాయి. what we have to attain, we will surely attain. కనుక భౌతికమైనటువంటి యొక్క అభిష్టముల నిమిత్తమై భగవంతుని ప్రార్థించటం చాలా పొరపాటు. It's a mistake to pray to God for earthly desires. కనుక నేను ఈ ప్రాప్తమైనటువంటి యొక్క వస్తువాహనాల నిమిత్తమై భగవంతుని ప్రార్థించలేదు. I am not praying to God for worldly properties. And ఇంకా దేనికోసం ప్రార్థిస్తున్నావు? then what are you praying for? ఆరోగ్యముల కోసం ప్రార్థిస్తున్నావా? Are you praying for health? ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క హాస్యాస్పదము. It is very ridiculous. దేహం ఎప్పుడు కూడాను మలినపు కొంప, The body is a den of dust, రోగమున బ్రగ్గెడు సేవక గంప, a basket full of diseases, జాత సంచలనము పొందు దుంప, a tuber which moves, భవసాగరము ఈదగలేని కంప, a bush that cannot cross over. అంబుల పదిలంబు మన మెప్పు దలంప. It's a skeleton of bones. ఈ యొక్క పాంచభౌతికమైనటువంటి దేహము శాస్త్రమైనటువంటి కాదు. The body which is made up of five elements. అది తెలిసి కూడాను ఆరోగ్యాన్ని నేను ఎట్లా ఆశిస్తాను? Knowing this, I don't ask for health and long life. అది భగవంతుడే చూసుకుంటాడు. God will look after that. ఇంకా తెలివితేటల కోసం నేను ఆశిస్తున్నానా? Am I praying for intelligence? తెలివితేటలు ఏం ప్రయోజనం? Intelligence, what use of intelligence? కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై తెలివితేటలు ఉపయోగపడుకుంటున్నాము. We are using intelligence for selfishness and కాబట్టి selfishness. నేను తెలివితేటల కోసమని భగవంతుని ప్రార్థించడం లేదు. I am not praying to God for intelligence. దేనికోసం ప్రార్థిస్తున్నాను? What for I am praying? నా దగ్గర లేనిది What I do not have, భగవంతుని దగ్గర ఉన్నది what God has, నాకు కావాలి. I want it. నా దగ్గర శాశ్వతమైనటువంటి యొక్క శాంతి నా దగ్గర లేదు. I don't have eternal peace. తాత్కాలికమైనటువంటి శాంతి ఉంటుండాలి. I have temporary peace. కనుక నాకు అది అక్కర్లేదు. I don't need that. శాంతి స్వరూపుడు భగవంతుడు. God is embodiment of peace. కనుకని అట్టి భగవంతుని దగ్గర ఉన్నటువంటి శాంతిని నేను కోరుతున్నాను. I am praying for that eternal peace of God. శాశ్వతమైనటువంటి శాంతి కావాలి. I want eternal peace. ఇంకా శాశ్వతమైనటువంటి ప్రేమ, I want eternal love. నా ప్రేమ సంకుచితమైనటువంటి ప్రేమ. My love is contracted.
కేవలం తన అభిష్టం నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమ. A love that looks for only self-interest. ఈ ప్రేమ నిరంతరం కూడాను పుచ్చుకోవడానికి సిద్ధమయ్యేటువంటిదే. All the time this love only takes. కానీ భగవంతుని ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటిది. God is always ready to give. స్వార్థరహితమైనటువంటిది, Selfless love. పవిత్రమైనటువంటిది, Sacred. విశాలమైనటువంటిది, Broad. అమృతమైనటువంటిది, Nectarine. అనంతమైనటువంటిది. Infinite. అట్టి ప్రేమను నేను ఆశిస్తున్నాను. I aspire for such అది నా love. దగ్గర లేదు. I don't have such love. నా దగ్గర లేనటువంటి నేను భగవంతుని కోరాలి. కానీ I should pray for something which I don't జగత్తులో have. సర్వత్రా ఉండినటువంటి దాన్ని భగవంతునికి ఎందుకు కోరాలి? Why should I ask God for things which are there already? ఏదో కాలం ఆసన్నమైనప్పుడు అవే మనకు లభ్యమవుతాయి. At the right time I get them. కనుక దాని నిమిత్తమే నేను భగవంతుని ప్రార్థించడం లేదన్నాడు. I am not praying to God for ఇది these సరి things. అయినటువంటి భక్తి. That is true devotion. మనమేమో చిల్లర పుల్లర అందించేది కోరికల కోసమై భగవంతుని ప్రార్థించకూడదు. We should not pray to God for mean desires. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం బుండా, కోరిన ఫలమిచ్చు కల్పవృక్షం బుండా, when there is wish fulfilling tree, పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా, why should I look for a plantain tree? అడిగిన పాలిచ్చు కామధేనువే ఉండా, When there is the wish fulfilling ధనమిచ్చి cow, ఆవును కొనగనేలా, why should I purchase cow with money? నిండెడు కాంతితో మేము పర్వతముండ, వెండి బంగారుకై వెతుకనేలా, When there is Meru mountain which is shining with effulgence, why should I look for gold and silver? మనం ఆశించే దేనికోసం? What should I decide for? కల్పవృక్షమే మనం వెంట ఉండగా The wish fulfilling tree అరటి itself, చెట్లు నాటుకోవటం ఎందుకు? why should I have the plantain tree? మనకు కామధేనువే ఉండగా We have wish fulfilling cow, ఇంకొక ఆవును కొని మనం పాలు పిండేదంటే ఎందుకు? why should we purchase a cow and milk? నిన్నెడు కాంతితో మేలు పర్వతముండ, There is Meru mountain shining with effulgence, వెండి బంగారు మనకెందుకు? why should we look for silver and gold? భక్తి ముక్తులు చెట్టులని చెడి పరమాత్మయేయుండ, God who gives us devotion, strength and వాడు liberation, సంసారంబు కోరనేలా. why should we aspire for worldly life? కనుక మనం దేనిని కోరాలి? What should we decide for? మన దగ్గర అన్ని ఉన్నాయి, We have all these things. కానీ మన దగ్గర లేనివి కోరాలి. We should ask for something which we do ఏది not మన have. దగ్గర లేని? What is that we don't have? ప్రేమ లేదు, We don't have love. శాంతి లేదు. We don't have peace. ఎవరు అడిగినప్పటికీ అయ్యా నీవు ఎందుకోసం వచ్చావు, ఏం కావాలి నీకని ప్రశ్నించి ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్. When somebody asks you, why have you come here? What do you want? You say, I want peace. పీస్ ఎక్కడి నుంచి ఉంది? Where is peace? ఇది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. You are the embodiment of peace. కానీ But తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. you are not able to recognize your own principle. కనుక ఆ పీసు భగవంతుని మాత్రమే కోరాలి. We should pray for peace from God. భగవంతుడు ఆ యొక్క శాంతమునకు నిలయుడు, He is the abode of peace. ప్రేమకు సముద్రుడు. He is the ocean of love. కాబట్టి ఆ సముద్రం నుంచి ఏ కించిత్ డ్రాప్ అయినా కూడా మనం పొందాలి. From this ocean of love, we should get a few drops of love. దానిని మనం ఆశించాలి, We have to desire for these. దానికి మనం ప్రార్థించాలి, We have to pray for this. దానికి మనం ధ్యానించాలి, We should meditate for this. దాని నిమిత్తమైన జీవితాన్ని అంకితం We కావాలి. should offer and dedicate our life for sake of attaining this. అంతేకాని ఈ లౌకికం భౌతికమైనటువంటి ఒక చిల్లర దీనికంతా కూడా మనం పోనక్కర్లేదు. We need not ask for mean తానే desires. of the world. చూసుకుంటాడు. He will look after you. తన యొక్క దీనిపైన బాధ్యత వేసినప్పుడు When you తానే give చూసుకుంటాడు. the responsibility to God, He will look after you. కనుక భగవంతుడు అన్నింటి యందు ఏకత్వంగా ఉంటున్నాడు. God is there in everything. ఇట్టి ఏకత్వాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. We should try to recognize this oneness of everything. ఈ వన్నెస్ ఏమిటిది? What is this oneness? అది ఆత్మతత్వము. That is the Atmic అది principle. అందరి యందు ఉంటున్నది ఏకత్వంగా. It is the one thing which is in everyone. అట్టి ఏకత్వానికి మనం అనేక విధమైన పరిశోధన చేయాలి. We should investigate for attaining this oneness. ఇది బుకిష్ నాలెడ్జ్ లో మనకు లభ్యం కాదు. We can't get through the bookish knowledge. ఈ బుకిష్ నాలెడ్జ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్. Bookish knowledge is superficial knowledge. దాని తర్వాత డిస్క్రిమినేషన్ నాలెడ్జ్. We have discrimination knowledge, the second type of ఆ knowledge. డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపల This discrimination knowledge ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రారంభమవుతుంది. and practical knowledge starts there. కనుక మనం ప్రతి ఒక్కరు కూడా ఏ కించిత్తైనా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే చాలు మనకు. We have practical knowledge, little of it, it's enough. అయితే But బయట ప్రపంచం పైన ఆధారపడి ఉండినంత వరకు కూడాను మనకు ఈ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకు ప్రాప్తి రాదు. as long as we depend on the external world, we'll never get practical knowledge. ఒక బాటసారి There was a pilgrim, ఏదో పని నిమిత్తమై for sake of some work,
ఇంత అన్నమో రొట్టెో ఒక మూట కట్టుకొని భుజం పైన వేసుకుని ప్రయాణం అవుతున్నాడు. He was having a bag of rice and some cake and he was carrying on. కొంత దూరం నడిచేటప్పటికి He walked a distance. ఆ మూట బరువుగా వచ్చింది. He thought that bag was very burdensome. తనకు నడచడానికి బలహీనత ఏర్పడింది. He thought it was difficult for him to walk. నడచలేకపోయాడు. He was not able to walk. మధ్యలో ఒక రివర్, ఒక నది అడ్డు తెలిసింది. There was a river on the way. అక్కడ కూర్చున్నాడు. He sat down there. బయట ఉన్నటువంటి మూటను విప్పాడు. He opened the bag. ఆ ఆహారాన్ని భుజించాడు. He ate the food. బయట ఉండినంత వరకు ఆ ఆహారం భారంగా ఉంటున్నది. As long as the food was outside, it was burdensome and heavy for him. బలహీనత ఏర్పడిపోయింది. And he became weak. ఆ నది దగ్గరికి పోయి మూట ఇప్పి దానిని భుజించాడు. Went to the river and opened the బయట bag and ate the ఉన్నటువంటి food. పదార్థం లోపల చేరిపోయింది. Once the food went inside. ఇంతే కాదు, ఇంకా నీరు కూడా అధికంగా లోపల చేరిపోయినాయి. And also drank a lot of water. చేరేటప్పటికి భారం వచ్చిందా? లేదే. Was it burdensome? బలం వచ్చింది. He got strength. బలం వచ్చింది, నడచగలిగాడు. He got strength. భారం తగ్గింది, బలం ఎక్కింది. The burden reduced and he got more ఈ strength. బలం హెచ్చడానికి ఏది కారణం? What is responsible for his ఆ strength? బయట ఉన్నటువంటి దాన్ని లోపల పెట్టుకునేటప్పటికే బలం వచ్చింది. Once the food which was outside was sent inside, then he got the strength. బయట ఉన్నది అదే పదార్థమే, The same material was లోపల outside. చేరింది అదే పదార్థమే, The same material went inside. కానీ బయట ఉన్నంత వరకు భారంగా ఉంది. As long as it was outside, it was burdensome. లోపల చేరేటప్పటికి బలం వచ్చింది. Once it went inside, he got the strength. కనుక మనం బయట ఉన్నటువంటి దానిని కేవలం భారంగా భావించుకోకుండా బయట ఉన్నదంతా మన లోపల పంపాలి. Whatever knowledge we have outside, we have to send it inside. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. That is practical knowledge. ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ బయట ఉండేటువంటిది. The superficial knowledge is ఆ outside. బయట ఉండినంత వరకు కూడాను మనకు భారంగానే ఉంటాయి. As long as it is outside, it is burdensome for you. ఎన్ని చదువులు చదివి ఏం ప్రయోజనం? What is the use of all education? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు. You study a lot of education, but you do not know yourself in spite of all the intelligence. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు. Whatever studies, whatever education you get, తరచి చదువ తర్కవాదమే కాని empty education leads only to argumentation. పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. You cannot get perfect wisdom. చదివి సావంగ నేటికి Study and then die. సావు నీని చదువవలయు. You study something which will give you deathlessness. అది దివ్యమైనది ప్రేమ. That is divine love. ప్రేమకు చావు లేదు. There is no death for love. ఈ ప్రేమ భగవంతుని యొక్క స్థానం నందే ఉంటున్నది. This love exists only with God. ఆ ప్రేమను పొందడానికే చదవాలి. That education which gives us this love, that is what we have got to study. ఎంఏలు బిఏలు పాస్ అయి వచ్చియు You pass many MAs and BA degrees. పేరుగాంచిన పెద్దవారలైన You become a great man with a lot of fame and name. సంపదలుండియు Lot of property. సద్దాన పరులైన Man of charity you become. కుడమి కీర్తిని గన్న పుణ్యులైన You may have a lot of reputation and fame. ఆయురారోగ్యంబు You may have good law. అనవరతం ఉండి Health also you have. పరిపూర్ణ బలులగు వారులైన Even you become perfect in that sense. సాటిరారు They are not equal to. They are not equal to. సాటిరారు భక్తునికి ఏనాటికైనా. On any day they are not equal to your devotee. దైవ భక్తులు కానిదే రాదు ముక్తి. Without becoming a devotee of God, you can't get liberation. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు. What else can I tell you? సాధు సద్గుణ గణ్యులవు సభ్యులారా. Oh, good and noble men assembled here. మనము భక్తి అంటున్నాం. We talk of devotion. భక్తి అనగా ఏమిటి? What is devotion? ధ్యానం చేయటం భక్తియా? Is it meditation? జపం చేయటం భక్తియా? Is it doing japa? భజన చేయటం భక్తియా? Is it doing bhajan? ఇవన్నీ భక్తికి లక్షణాలు. There may be characteristics of కానీ devotion, ఇది భక్తి కాదు. but that is not devotion. అయితే ఇవన్నీ చేరి కట్టగడిపటికి ప్రేమను పెంచుకోవాలి. All together we have to develop ఇవి love. ఎన్ని ఉండినప్పటికీ ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనమే లేదు. With all the external rituals, without love it is useless. కాళ్ళు ఉన్నాయి, We have legs, చేతులు ఉన్నాయి, hands, తల ఉంది, head, రక్త ఉంది, stomach. అన్ని ఉన్నాయి. We have everything. కానీ ప్రాణం లేకపోతే If there is no life, ఇది ప్రయోజనమే. what's the use? అదే విధంగానే Similarly, జగత్తులో అన్ని సంపదలు ఉంటున్నాయి, in world all అన్ని property, సౌకర్యములు ఉంటున్నాయి, all comforts are అన్ని there, ఆనందములు ఉంటున్నాయి. all joys ఆ are there. ప్రేమ లేకపోతే ఇది కేవలం మరుభూమిగా ఉంటుంది. Without love everything becomes a desert.
కనుక Therefore, ప్రేమతత్వం అనేటువంటి దాన్ని కించిత్తైనా మనం పొందాలి. you have to attain a little of love at least. పంట పండని భూమి 10 ఎకరములేలా, Why should we have 10 acres of land which is barren? కొంచెమైన చాలు మంచి భూమి. A little of good land is enough. మనం కొంచెం ఉంటే కూడా చాలు, Even little good fertile land is అదే enough. మనకు చాలు. That's enough for us. పవిత్రమైనటువంటి హృదయంతో ఒక ప్రేమను అర్పితం చేస్తే ఇదే నిజమైనటువంటి యొక్క సరెండర్. With sacred heart, you offer love. That is true surrender. దాన్ని మనం పొందాలి. That's what we have to attain. ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూజ్ఫుల్, A teaspoon of cow milk is useful. వై బ్యారెల్స్ ఆఫ్ డాంకీ మిల్క్. Why barrels of donkey milk? కనుక మనం ఈ డాంకీ మిల్క్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాము. We are trying to attain only ఏమిటి donkey ఈ milk. ధనము, What is ఏమిటి ఈ money? సంపత్తు, What is ఏమిటి ఈ prosperity? ఐశ్వర్యము, What is wealth? ఇది ఉండి మనకి ప్రయోజనం ఏమిటి? What use of all this? ఏదో తినడానికి కొంచెం తిండి ఉండాలి, We need food to eat, కట్టడానికి బట్ట ఉండాలి, cloth to cover our. తినడానికి కొంప ఉండాలి. We need a shelter to live in. ఇవి ఉన్నాయి. We have that. దీనికంటే మించి చేయాలంటే మనం భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్ర కావాలి. What we have to attain is divine grace. పుట్టగాని As soon as we are born, నిజనరుడై true man, జన్మించిన వాడెవడు? who was born as a true man, పుట్టిన తరువాత after birth, మనులైన వారందరూ how many men became real men? జననముంది After birth, జన్మ కర్మ మర్వమెరిగిన వారందరూ. how many people knew the secret of birth and action? జన్మము నిజం మనుషుడైతే వానరుడన్న మరి అవ్వరు. With birth, if one can become a man, monkey also is a man. మనిషి అంటే ఎవరు? Who is a real man? వానరుడు అంటే ఎవరు? Who is a monkey? దున్నపోతు తలపైన 2 కొమ్ములు ఉన్నవి. A buffalo has 2 horns on its head. ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా? Can we think that it is equal to the tusk of an elephant? లేదు. No. ఆ టస్క్స్ కు ఈ దున్నపోతు పైన ఉన్నటువంటి కొమ్ములకు చాలా డిఫరెన్స్ ఉంటాయి. Lot of difference between the tusks of an కనుకనే elephant. మనం మానవులుగా పుట్టి వానరుడుగా ప్రవర్తిస్తున్నామంటే దీనికి కారణం ఏమిటి? They are born as men and behaving like monkeys. What is the reason? కనుక మనం మానవుడిగా ప్రవర్తించాలి. Man should live as man. మానవుడు దేవుడు కాకపోయినా పర్వాలేదు, Man may not become God. మానవుడు ఐడియల్ మానవుడిగా కావాలి. Man should become ideal man. అది ఏ నిజమైన భక్తి యొక్క ప్రసాదము. That is true devotion. కనుక Therefore, పుట్టపైన మద్దించిన పాము మరణముందున, if you beat the anthill, will the snake die? తనను బంధించిన విషయభోగం నడుగున, If you punish the body, can you get rid of sense? ఆకలి తప్పులు విడిచినంత ఆత్మజ్ఞాని తానగున, If you give up first food and drink, తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం ఎటుకుదురును. a true philosopher cannot be there without knowing oneself. కాదు. ఒకానొక సమయంలో Once upon a time, తులసిదాసు there was Tulsidas. చిత్రకూట పర్వతంపై ఉన్నాడు. He was on the hill of Chitrakuta. నిరంతరము రాముని స్మరిస్తూ ఉంటున్నాడు. All the time he was thinking of Rama. ఎప్పుడు కూడా అన్ని రాముడే, Everything is Rama, he thought. చరణములు రాముడే, Feet are Rama. నేత్రములు రాముడే, Eyes are Rama. శ్రోత్రములు రాముడే, Yes. వాక్కు రాముడే, Words are Rama. సర్వము రాముడే Everything is అని Rama. తలంచుకుంటూ All the time he was thinking of this. ఆ చిత్రకూట పర్వతం పైన రామాయణం రాస్తూ ఉన్నాడు. He was composing Ramayana. ఒక వృక్షం కింద కూర్చున్నాడు. He was sitting under a tree. ఆ వృక్షం పైన On the tree, ఒక రాక్షసి వచ్చి, there was an ogre which came there. తులసిదాసు, Oh, Tulsidas, నీవు రామాయణం రాస్తున్నావు, you are writing Ramayana. రాముని చింతిస్తున్నావు, You are thinking of Rama. కానీ నీ చింతించే సమయం లోపల, నీ గానం చేసే సమయం లోపల అదిగో ఒక ప్రక్క లోపల ఒక ముసలివాడు ఉంటున్నాడు, When you think of వృద్ధుడైనటువంటి వాడున్నాడు. Rama, there is an old man. అతని నేత్రముల నుంచి కూడాను దారాలు కారుతున్నాయి. There are tears rolling down his cheeks from his eyes. నీ అభిష్టం నెరవేర్చవలనన్నా అతన్ని పోయి పాదములు పట్టు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. You want to fulfill your desire, go and catch hold of his feet and disappear. రెండవ దినం చూశాడు. Second day, ఒక వృద్ధుడైనటువంటి వాడు there's an old man. ఈ యొక్క తులసిదాస్ పాడుతున్నటువంటి గానమును, రామనామమును స్మరిస్తుంటే అతని కంటిదారులు కారుతున్నాయి. When Tulsi was thinking of Rama, there were tears rolling down the cheeks of that old ఆ man. యొక్క రాక్షసి చెప్పినట్టుగా ఆ వృద్ధుని యొక్క పాదములు గట్టిగా పట్టుకున్నాడు. As directed by the ogre, he went and caught hold of the feet of the old man. నా యొక్క అభిష్టము నెరవేర్చడానికి మీరే మూలాధారము, You are the basis for fulfilling తమ my desire. ద్వారా నాకు రామదర్శనం కలిగించాలి అని ప్రార్థించాడు. Through you, I should get the vision of Rama. He prayed. అప్పుడు ఆ వృద్ధుడు చెప్పాడు, Then the old man said, నాయన రామదర్శనం కలిగించడానికి నా తరం కాదు, Son, I cannot grant you the vision of నీ Rama. హృదయం యొక్క ఫలము పరిపక్వం కావాలి, Your heart should become ripe. తానే వచ్చి నీకు దర్శనమిస్తాడు. Then he will give you his vision. అంతేకాదు నిరంతరం కూడాను చింతన చేయటమే కాకుండా Not only that, you should think of him always,
రామ కార్యంలో ప్రవేశించు, You should do Rama's work. అని చెప్పాడు. అంతర్ధానమయ్యాడు. And he disappeared. Old man అతని disappeared. హనుమంతుడు. That old man was Hanuman. ఎక్కడ రామనామం జరుగుతుంటాదో అక్కడంతా హనుమంతుడు ఉంటుంటాడు. Wherever there is Ram Nam, Hanuman is there always. అట్టి సమయం లోపల At that time, నాకు రాముడు ఎప్పుడు దర్శనమిస్తాడు, ఎప్పుడు దర్శనమిస్తాడు, ఎప్పుడు దర్శనమిస్తాడని డే అండ్ నైట్, తెల్లవారి రాత్రి కూడాను ఇదే చింతనలో మునిగాడు. Tulsidas was always immersed in thought, when I will get the vision of Rama, when I will get the ఒక vision of దినము Rama. One day, ఒక చిన్న పిల్లవాడు a small boy, దగ్గరకు వచ్చాడు. he came to him, తాతయ్య, నీవు తీసుకున్నటువంటి గంధం నాకు ఇస్తావా కొంచెం అన్నాడు. Grandfather, will you give me the sandal that you are making? నాయన తీసుకో అన్నాడు. You can take it, he said. అది తీసుకున్నాడు, వెళ్లిపోయాడు. He took the sandal paste and went away. కొంతసేపు అయినప్పటికీ తాను కూర్చున్నటువంటి చెట్టు పైన రెండు పక్షులు మాట్లాడుతున్నాయి. There are two birds which are talking to each other. ఎంత అజ్ఞాని ఈ తులసిదాసు! How ignorant is Tulsidas? రాముడే ప్రత్యక్షంగా ఒక బాల రూపంలో వచ్చి తాను తీసుకున్న గంధాన్ని తీసుకుని పోతే కూడాను ఇతను రాముడు అని తెలుసుకోలేకపోతున్నాడు. Rama came in the form of a small boy and took the sandal paste. And సర్వరూప ధరం శాంతం. భగవంతుడు ఏ రూపంలో వస్తాడో we don't know in what form God comes to us. కేవలం రాముడు అంటే విల్లును తీసుకొని కిరీటం పెట్టుకొని ఉన్నటువంటి వాడు కాదు రాముడు. Rama is not one with a crown and a crown. సర్వరూపధరం శాంతం. All forms are his. కనుక ఆ పిల్లవాడు వచ్చి గంధం తీసుకుని పోయినాడు. ఆ పిల్లవాడే రాముడు. That boy who took away the sandal paste was కానీ Rama. రాముడిని గుర్తించుకోలేకపోయాడు. But Tulsidas could not recognize him. సామాన్యమైన మానవుడిగా భావిస్తూ He వచ్చాడు. thought he was an ordinary man. కనుక సామాన్యమైన మానవ స్వరూపంలో ఉన్నటువంటి దైవత్వాన్ని సామాన్య మానవ రూపంగా భావించకూడదు. We should not think the divinity that exists in ordinary రూపం man. మానవ రూపమే కానీ The form may be that of నాకసిక man. పర్యంతం కూడాను దివ్యత్వమే అందులో ప్రసరిస్తూ ఉంటాడు. From top to toe, divinity pervades in that body. కనుక తులసిదాసు ఆనాడు గుర్తించాడు. Tulsidas recognized that day. ఏది వచ్చినా కూడాను రామ 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 రామ. Whatever comes, you would utter Rama. ఒక కుక్క వచ్చినా కానీ రామ అని దానికి అర్థం చేసి Even if a dog came, he ఈ opposed it. విధంగా ఉండటం చేత రెండవ దినము Next day, ఇద్దరు పిల్లవాళ్ళు వచ్చారు. two boys came there. తాతయ్య గారు, Grandfather, నిన్న మాకు గంధం ఇచ్చావు, you gave me sandal paste yesterday. ఈనాడు మాకు ఆకలి అవుతా ఉండాలి, Today we are hungry. ఏదైనా ఇస్తావా? Can you give us something to eat? తాను ఎక్కడో తిరిగి కొన్ని పండ్లు తెచ్చి పెట్టుకున్నాడు. Tulsidas had some fruits with him. He had gathered. చింతించాడు. He thought about ఈ it. పిల్లలు కాదు, These are not just కేవలం children. మానవాకారంగా ఉంటున్నారు. The forms are human. ఆకారం చూస్తే మానవాకారం, Forms are human. కానీ వీరే నిజమైనటువంటి రామలక్ష్మణులని. These are Rama and Lakshmana. కాళ్ళు పట్టుకున్నాడు. He caught hold of their feet. రామ Rama కాళ్ళు పట్టుకునేటప్పటికి రాముడు వదిలించుకొని వెళ్ళాడు. and Rama, he went away when he tried to catch hold of his feet. అడుగుదట కదలనివను నా కభయమివ్వక నిన్ను విడువను శ్రీరామ. అడుగుదట కదలనివను. Rama, I will not allow you to go out of my threshold as long as you give me the fearlessness, sense of fearlessness. ఎంతో తిరిగాను. I went round everywhere. సంతసమ్మున వీధులు దొంతుకాలు వాడమేడను దంతు చేసేటి ధనుజవరులను కాంతకేలి గృహంబులరసితి శ్రీరామ నా మనవి వినుమా. Oh Rama, here's my prayer. Went round all the streets and towns and mansions. And అంతా తిరిగాను, I went round everywhere. సర్వమును కోల్పోయినాను. I lost everything. శ్రీరామ నా మనవి వినుమా. Please pay heed to my prayer. ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకున్నాడు. He prayed and closed his eyes. ఇద్దరు పిల్లలు అంతర్ధానమయ్యారు. And both boys disappeared and vanished. అప్పుడు తాను అనుకున్నాడు, Then he thought, భగవంతుడు సర్వంతర్యామి, God is everywhere. సర్వరూప ధరం శాంతం, సర్వనామధరం శివం. అన్ని మంగళకరమైనది. Everything is auspicious. ఎప్పుడు భగవంతుని యొక్క చింతన ఉండినప్పుడు అన్ని మంగళకరమే. When you think of God, everything is అది auspicious. లేనిది అమంగళమే. Without that, చక్కగా everything మీరు is చూసుకోండి. inauspicious. శ్వాస అనేటువంటిది ఉండినప్పుడు ఆ శ్వాస ఎట్లా వస్తుంది? సో హం, అదే శ్వాస. You have the breathing with so-hum. అది ఉండినంత వరకు శివం, As long as it is there, it is Shivam. అది పోతానే శవం. Otherwise, it becomes a corpse. శివం ఏది, శవం ఏది? What is Shivam? ప్రాణమే శివం, Life is ప్రాణం corpse. లేకపోవటమే శవం. Lifelessness is corpse. కాబట్టి ప్రేమ ఉండటమే రామ, Love is Rama. ప్రేమ లేనటువంటిదే రావణ. Lovelessness is Ravana. కాబట్టి రామారావణ యుద్ధం అనేటువంటిది ఈ ప్రేమ అప్రేమ రెండింటికి మధ్యలో జరిగేటువంటి యొక్క యుద్ధమే ఈ యొక్క రామారావణ The యుద్ధం. battle between Rama and Ravana, అది ప్రతి మానవుని యందు కూడాను హృదయం అనేటువంటి యుద్ధరంగం లోపల నిరంతరము జరుగుతూనే ఉంటున్నాయి. in the battlefield of man's heart, this battle takes place always. దానికోసమే చెప్పాడు తులసిదాసు, Tulsidas said, కోట ఏడు చుట్టురా కోట లోపుల తోటరా
తోటలోనికి పోదమంటే దారి ఎట్టరా, రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా. There is a garden in a fort with 7 rounds. What is the path? Think of Rama and there is eternal light. సారమైనది సమురురా, సత్యమైనది ఒత్తిరా. సారమైనది సమురురా, సత్యమైనది ఒత్తిరా. The wick is the truth and the container is the essence. వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవ్వరు రారురా. When the light goes off, nobody comes with you. రామ భజన చేయరా, రాజ్యమంతా వెలుగురా. Do Ram Bhajan, everywhere there is light. పాటువైనది చెట్టురా, పట్టువైనది కొమ్మరా. There is the tree which is on the... పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మము చేరురా. When you give up the branch and lose the tree, you will join God. పాటువైనది చెట్టురా. ఈ ప్రపంచమే మనకు చెట్టుగా ఉంది. The tree is the world. పట్టువైనది కొమ్మరా, అదే సంసారంగా ఉంటుండాలి. The samsara. ఈ రెండు వదిలిపోతే పరబ్రహ్మమే చేరురా. When you give up both, you merge in God. మాయ మాయ Illusion. మాయ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? Where did the illusion come మన from? భ్రమనే మాయ. Our delusion. సాక్షాత్ భగవంతుడు వచ్చినప్పటికీ ఇది మానవాకారంగా మనం భావిస్తున్నాం. Even when God comes, you think it is a human form. అది ఏ మాయ? That is Maya. అది ఏ నిజమైనటువంటి వేదమునందు In Veda, మానుష రూపేణ, దైవం మానుష రూపేణ. God comes in human form. కనుక ప్రతి మానవుని కూడా మనము దైవంగా విశ్వసించి అది గౌరవించాలి. We should respect everybody thinking that he is God. ఎక్కడ ఉండాదు, ఏ జూములో ఉంటుండదు చెప్పడానికి వీలు కాదు. We don't know where God exists. ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున్నా, Will all the green birds sing like parrots? ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున్నా, Will all birds, green birds, పువ్వులపై పారాయుడు పురుగులు తుమ్మెదలగునా? will all the insects which move on the flower become bees? కాదు. No. ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగా ఉన్నట్టయ్యా? A pig may be very big, it cannot become an elephant. కాదు కాదు. కనుక మనము ఏదో ఆకులపైన పారాడేంత తుమ్మెదని భావిస్తున్నాము. All the insects which move on flowers are not bees. తుమ్మెదలు కేవలం మకరందం వైపున మాత్రమే పోతుంటాయి. The bees only gather honey. గోపికలు కూడా చెప్పారు. Gopikas also said, ఒక్కొక్క పుష్పము, ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క కొమ్మ అంతా భగవంతుడిగా భావిస్తున్నారు. they thought every plant, every flower, every branch is God. నల్లనివాడు, He is black, పద్మనయనములవాడు, lotus-eyed one. వాళ్ళు గుర్తు చెప్తున్నారు. They are giving the identity. నల్లనివాడు, He is black, పద్మనయనములవాడు, lotus-eyed. ఇలాంటి వాడు చూచినారా మీరు మల్లెలా? Have you seen them? Jasmines, oh jasmine. ఇక్కడ ఏమైనా వచ్చి దాగినాడా మల్లెలా? Did anybody come and hide behind ఓ you? మల్లె పువ్వులా, Oh jasmine. మీరేమైనా చూచారా ఇలాంటి వాడిని? Have you seen such a person? ప్రేమ వెదజల్లువాడు, One who always radiates love. మీరు చూచారా? Have you seen him? చెప్తే మన జవాబు చెప్తాయా? Will the trees అనగా answer? వీరి భావం అంత విశాలమైనదిగా ఉంటుండాలి. They had such a broad feeling. మనది అట్ట కాదు. Our feeling is not పూజ such. రూమ్ లో పోయినప్పుడు ముక్కు మూసుకుంటాం, When you go into worship room, you close our పూజ nose. రూమ్ నుంచి వచ్చేసరికి నోరు తెరుచుకుంటాం, Then when we come out and open our అందరిపైన mouth, కోపాలు పడతాం. we get angry with ఇదే everybody. మన పూజ Is it our real worship? కాదు కాదు. No. మనం కేవలం పూజ రూమ్ లో పోయి ముక్కులు మూసుకుని డొక్కలు కొడుతుంటే భక్తి అనుకుంటున్నాం మనం. We think that we enter the puja room, close our eyes. సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే, God is everywhere. ఎక్కడ చూసినా భగవంతుడే. Wherever we see, there is God. కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు, That's why Tyagaraja said, ఎక్కడ చూసినా ఉంటున్నావు రామ, Rama, you are everywhere. నీవు లేని స్థానం లేదు, There is no place where you are not there. నిన్ను వర్ణించడానికి వీలు కాదు. Nobody can describe you. వాచామగోచరుండని Thinking that you are నీ indescribable. చరితములను పొగడ బ్రహ్మాదులకు నైన తరమా, Even Brahma cannot praise you. కాచుకొన్నాను నీదు కృపకై నామురాలకించి ప్రోవుమయ్య వాచామగోచరుండని. I'm waiting for your mercy. Kindly show me divine grace. కాలుడు గొనిపోయిన గురుపుత్రుడి తీర్చినావు, You got the son of the కాలుని teacher. మదమడిచినావు, You వసుదేవ దేవకి చరణు విడిపించినావు, remove. మేలు మేలు అయిన గొప్పటి ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు. You protected the Pandavas. వాచామగోచరుండని. Nobody నిన్ను can ఎక్కడ మేము వర్ణించాలి? Who can describe you? How can we నా describe? వర్ణనంతా ఏదో చిన్నదిగా ఉంటున్నాయి, Our description is very mean. నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదు Nobody can describe అని you. చెప్పి ఓ ప్రేమస్వరూప అని మాత్రం నమస్కారం చేశాను. Finally saluted, saying, దీన్ని ఆనాటి ఋషులంతా కూడాను కస్మై నమః కర్మణే, కస్మై నమః కర్మణే,
We worship and offer ourselves to the action who is the ఆనాడు Father. భగవంతుడికి ఏ రూపం లేకపోతే తస్మై నమః కర్మణే, What was the ఓ Father? ఆనంద స్వరూపుడా, ఓ ప్రేమ స్వరూపుడా అని నమస్కారాలు చేసేటువంటి వాడు. They saluted saying you are the embodiment of love. భగవంతునికి ఆనందము ప్రేమనే అతని స్వరూపము. For God, the form is bliss and ఎక్కడ love. పరిపూర్ణ ప్రేమ ఉంటుందో దానికి అర్పితం కాండి. Wherever there is perfect love, offer yourselves to God. ఎక్కడ పరిపూర్ణమైనటువంటి యొక్క ఆనందం ఉంటుందో అక్కడ అర్పితం కాండి. Where there is perfect bliss, offer to that. Offer yourselves to that. డిస్క్రిమినేషన్ మీరు చేయకండి. No need of discrimination. అది ఒక్క భగవంతుని దగ్గర మాత్రం తప్ప అన్యుల దగ్గర లేదు. Only God will have it and nobody else. కనుక Therefore, మనం కోరవలసినటువంటిది ఈ ప్రేమను ఆనందంను కోరాలి. we have to desire for ఈ peace. రెండింటి ద్వారా మనలో శాంతి ఏర్పడుతుంది. Only through this we can get peace. భజనలు పాడుతున్నాము, We sing bhajans. అంతా అయిన తర్వాత శాంతి శాంతి శాంతి. After bhajans, we utter Shanti thrice. ఏమిటి ఈ శాంతి? What is దేహ శాంతి? శాంతి, Body. మనశ్శాంతి, ఆత్మశాంతి. Body, mind, మూడు and కూడా spirit. శాంతిగా ఉండాలి. All the three should be peaceful. కానీ మనస్సు సరిలేనప్పుడు మానవుడు భజనలో ఉంటుండి శాంతి చెప్పడంలో కూడా అశాంతిగానే ఉంటాడు. When mind is not all right, when you utter Shanti also, you ఏదో utter. భజన పాడుతున్నప్పుడు ఇంకోరు ఏదో వాడుకు ఆటంకం చేశారనుకోండి, Suppose somebody is singing bhajan, somebody obstructs. లేకపోతే తాను పాడవలసింది ఇంకొకరు పాడినారనుకోండి, Somebody else sings in కోపం the వచ్చేస్తుంది. He gets angry. ఈ అంతా పోయినప్పుడు శాంతి చెప్పాలి. Then you have to ultimately కోపం say లోపల Shanti. ప్రవేశించింది, And there was anger ఆ inside. శాంతి చెప్పడం శాంతి 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 అని శాంతంగా చెప్పాలి. You have to utter Shanti peacefully. కానీ లోపల దేశం చేరినప్పుడు శాంతి శాంతి శాంతి. Then there is, శాంతినా శాంతి కాదు, it is not peace at all. అశాంతి. It is restlessness. కనుక మనం ఏమాత్రము సౌండ్ మార్చకూడదు, ఎప్పుడు ప్రేమతోనే ఉండాలి. It should be always full of love. It should not యూ change. కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్. You cannot always oblige, but you can always speak obliging. ఇది నిజమైనటువంటి భక్తి యొక్క లక్షణము. That is the characteristic of true devotion. కనుక మనము పరిశాంతంగా ఒక విధమైన పవిత్రమైనటువంటి ప్రేమ నిమిత్తమై మన ప్రార్థనలు జరపాలి. Our prayer should be for sacred love and peace. అంతేకాని లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థముల నిమిత్తం కానీ అభిష్టముల నిమిత్తం కానీ కాదు. Not for worldly, material objects and desires. ఆ విధమైనటువంటి ప్రార్థనలు జరిపి దైవానుగ్రహం పాత్రులైపోయి తగినటువంటి యొక్క గమ్యాన్ని మీరు చేరుతారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని నిర్మిస్తున్నాను. Bhagavan aspires that you will pray for this eternal thing and find fulfillment in your life. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ